2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే, చాలా మందికి సూర్య నమస్కారాలు అంటే ఏంటో తెలుసు. కానీ హ్మ్. కౌల సూర్య మెడిటేషన్ అంటే ఏంటి? ఇది ఎవరెవరు చేయొచ్చు? ఇది చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అండ్ ఎస్పెషల్లీ ఒక్కసారి కనుక ఈ మెడిటేషన్‌ని మనం రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం కంటిన్యూ చేస్తే మన లైఫ్‌లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయంటారు? ఫస్ట్ వచ్చేసి సూర్యుడికి నమస్కారాలు చాలా ఇష్టం. ఓకే. అందుకే సూర్య నమస్కారాస్ చాలా ఫేమస్ అనమాట. అయితే సూర్య నమస్కారాలు ఇప్పుడు మరీ ఎలా డ్రాగ్ డౌన్ చేస్తారంటే ఓన్లీ ఎక్సర్సైజ్ ఫార్మాట్‌లో చేస్తారు. యాక్చువల్లీ సూర్య నమస్కారాస్ ఆర్ వెరీ హయ్యర్ ఎండ్ ఆఫ్ ప్రాక్టీస్ అది. సూర్య నమస్కారాస్‌ని దాటుకుని కౌల సూర్య అనేది ఇట్స్ ఎ మెడిటేషన్ ప్రాసెస్. మా గురువుగారు మాకు నేర్పించిన ఒక బ్యూటిఫుల్ మెడిటేషన్ సిస్టమ్. కౌల అంటే ఫ్యామిలీ. సూర్యుడి యొక్క ఫ్యామిలీ, సూర్యుడి కింగ్డమ్ ఆర్ సోలార్ సిస్టమ్ అంటాం మనం. సోలార్ కింగ్డమ్ అంటాం. అలాంటి సూర్యుడి యొక్క కింగ్డమ్లో ఈ గ్రహాలు, ప్లానెట్స్ అనేవి ఎక్కడో ఉండకుండా మన లోపలే ఉన్న సూర్యుడిని ఆత్మస్వరూపంగా చెప్తాం. అలాంటి ఆత్మస్వరూపమైన సూర్యుడిని అండ్ మన లోపల ఉండే 9 రకాల గ్రహాలు మనని పట్టి పీడిస్తుంటాయి. అవి ఎక్కడో లేవు, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం మెడిటేషన్ ద్వారా ఆ గ్రహం యొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లంకి మన మైండ్లో ఉన్న నర్వ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి, ఆ నర్వ్ ప్యాటర్న్ని రిలీఫ్ చేయడం. ఓకే. దిస్ మెడిటేషన్ ప్రాసెస్ నువ్వు అన్నావు చూసావా, మిరకల్స్ ఏం జరుగుతాయని. అసలు అలాంటి ఆలోచనతో రాకండి. ఎప్పుడూ కూడా నాకేదో వింత జరిగిపోవాలి మెడిటేషన్. ఈ రోజుల్లో ఉండి మార్కెట్లో జరుగుతున్న మాయలో పడకుండా సిన్సియర్గా ఒక ట్రూ మనకి ఏన్షియంట్గా వస్తున్న మన పురాతన విజ్డమ్ నుంచి నేర్చుకుని సాధన చేద్దాం. మంచి సాధన ఎప్పుడు ఎవరు ఏ సాధకుడు చేసినా కుల, మత, ప్రాంత, రాష్ట్ర, వర్గ, కలర్ ఏ విభేదం లేకుండా ఎవరికైనా భగవంతుడి కృప పనిచేస్తుంది. ఇది ఫర్ ష్యూర్. సో అందుకని కౌల సూర్యుడి యొక్క ఫ్యామిలీ యొక్క మెడిటేషన్ చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎలా ఉంటుంది ఇది మనకి ఈ 7 సాధన? డేస్ ప్రాసెస్. 7 డేస్లో నేను నేర్పిస్తాను. తర్వాత వాళ్ళు చేసుకోవాలి. 41 డేస్ అంటాము. బట్ ఒక్కసారి ఒక మంత్రోపదేశము, ఒక ప్రాసెస్ వస్తే అది జీవితకాలం మన వెన్నుముక్కలో ఉండిపోతుంది. సో ఒకసారి మనం నేర్పించేశాక ఇట్ ఈస్ ఆల్వేస్ అనమాట. ఇప్పుడు రామ 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 అనుకో, అక్కడ కూర్చో అంటే వాల్మీకి ఎన్ని రోజులు చేయాలి అని అడగలే. శ్రీరామచంద్రుడు వస్తాడు రామరామ అనుకో అంటే ఎప్పటికొస్తాడు అని అడగలేదు హనుమంతుల వారు. భక్త ప్రహ్లాదుడికి నమో నారాయణాయ అనుకో అంటే ఎన్ని రోజులు అనుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలని అనలే. వెన్ యూ టేక్ ద ప్రాసెస్ అండ్ అది నిజంగా ఇంటిగ్రేట్ చేసుకుంటే మిరకల్ అనేది స్మాల్ వర్డ్, జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ఇది ఒక మార్గము, ఇది ఒక మెథడాలజీ. దీనికి మనము ఎవ్వరితో సంబంధం లేకుండా మన లోపలే మనం కూర్చుని చేసుకోవాల్సిన మెథడ్. ఇది ఏంటి సార్? సైంటిఫికా లేదంటే స్పిరిచువలా, లేకుంటే రెండు కలిసి ఉంటుంది? అసలు కలపద్దు వాటిని. సైంటిఫిక్, స్పిరిచువల్ అని కాకుండా ఇది ఒక మెడిటేషన్ ప్రాసెస్. మెడిటేషన్ అయితే ఈజీ, కళ్ళు మూసుకుని చేసేది మెడిటేషన్. సో అందుకని నా మైండ్లో జరుగుతున్న డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ని, నాకు డబ్బులు అంటే భయము, లేకపోతే రావట్లేదు, ఎక్కడో స్టక్అప్ అయిపోయి ఉన్నాయి, లేకపోతే నాకు ఆరోగ్యం ఏంటో అర్థం కావట్లేదు, ఇలా ఎవరున్నా సరే అన్నిటికీ సమాధానము తిరిగి 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 మెడిటేషన్కి వస్తుంది. ఆ మెడిటేషన్ సౌర మార్గంలో కౌల సూర్య మెడిటేషన్ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని తెలిసింది. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ దాన్ని నేనేదో మెథడాలజీలో నేర్పించాను కాబట్టి దీనికి సైన్స్కి ముడిపెట్టి మళ్ళీ స్పిరిచువాలిటీకి ముడిపెట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఓపెన్ మైండ్తో లెర్న్ దిస్ మెథడ్ అండ్ స్లోగా దీన్ని మనము నవగ్రహ డయాగ్నోసిస్ లాగా అసలు ప్రాబ్లం ఏంటి, మనకి మెయిన్గా మనుషులకు ఏంటి ప్రాబ్లం అర్థం కాదు. ఒకవేళ కౌల సూర్య మెడిటేషన్లోకి వస్తే ప్రాబ్లం తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, దీన్ని నేను ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను, ఈ ప్రాబ్లం నేను ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని మెథడ్స్ ఉంటాయి. సో దీనికి హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి మీ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని అసలు ఎలా డయాగ్నోస్ చేయాలి, ఆ ప్రాబ్లంకి నాకు తెలియట్లేదు ఏంటి సమస్య అని అనుకున్న వాళ్ళు ఇది చేసి ఆ డయాగ్నోస్ నుంచి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని వాళ్ళు మెడిటేషన్ ద్వారా స్లోగా హీల్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్ ఆర్ ఓవర్ ఇమాజిన్. నేను ఇట్లా ఒక పాయింట్లో చెప్పలేనిది 7 డేస్గా
మనము ఓవర్ ఏ 1 వీక్ పీరియడ్ నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి మెథడ్స్ అన్ని చెప్తే ఫాలో అయ్యేటట్టు. దీన్ని డోంట్ లేబుల్ ఇట్ యాజ్ స్పిరిచువల్ అనో సైంటిఫిక్ అనో, ఇది కొంతమంది హిందువులకనో క్రిస్టియన్లకనో ముస్లింలకనో లేకపోతే ఈ కులం వాళ్ళకో మతం వాళ్ళకో ప్రాంతం అవేమొద్దు. ముందు ప్రశాంతమైన ఓపిక, మెడిటేషన్, సింపుల్గా మెడిటేషన్, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవైతే అందరూ నేర్చుకోవచ్చు. లూప్ ఆఫ్ థాట్స్, మైండ్ ప్రాబ్లమ్స్ ఇదైతే అందరూ సాల్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిరకల్ అనేది ద డెడికేషన్ యూ హ్యావ్, దాన్ని బట్టి ఎన్ని మిరకల్స్ ఒక మాటలో చెప్పలేరు. అట్ ద సేమ్ టైం మిరకల్ ఉంది కదా అని మిరకల్ లాగా అమ్మేటట్టు కాదు. లర్న్ ఇట్ విత్ ఫుల్ హోల్ హార్టెడ్, దెన్ యూ సీ ద మ్యాజిక్. అండ్ సూర్యుడు ఎవరి దేవుడు? అందరి దేవుడు. సూర్య భగవానుడు ఈజ్ ఎవ్రీవేర్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్, ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు మనకి. అలాంటి సూర్య భగవానుడిని మనం యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్. దీనిలో మనకి ఫిజికల్గా, ఓకే, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో, స్పిరిచువల్లీ, వీటన్నిటికీ కూడా మనకి దీనిలో స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ అనమాట. అంటే ఒకవేళ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే దీన్ని ఎవరో చెప్తే కాదు, నేను నా లోపల ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేను డయాగ్నోస్ చేసి నేను దాన్ని మైండ్ లెవెల్లో ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం నేర్పిస్తాం ఇందులో. ఇట్స్ బ్యూటిఫుల్ మెథడాలజీ. ఐ థింక్ అందరూ కూడా నేర్చుకోవాలి, ఎవ్రీ వన్. నాకు నిజంగా మనకి ఛాన్స్ దొరికితే మొత్తం ఇండియా అంతా నేర్పించేసాలి. ఇది మన విద్య, సూర్యుడి విద్య. సో అందరు నేర్చుకోవాలి. అండ్ అలాగే సార్, రథసప్తమి వస్తుంది. రథసప్తమి అంటే మనం అందరం కూడా సూర్య భగవానికి మొక్కుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగానే ఈ కౌల సూర్య మెడిటేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు? చాలా చాలా పవర్ఫుల్. సూర్యుడిలో 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఫైర్, 2 లైట్. ఈ లైట్లో మనకి విబ్జిఆర్ అని వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే కలర్స్ లైట్స్ వస్తాయి. అంటే లైట్, విజిబుల్ లైట్ని ఆ స్పెక్ట్రంలో డివైడ్ అవుతుంది. ఇలాగా మన కౌల సూర్య సాధనలో 7 రంగులు, 7 రోజులు, 7 లోకాలు, 7 ఋషులు, 7 ఋషులు, వీళ్ళందరినీ అలైన్మెంట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఓకే, దీన్ని రథసప్తమి రోజు కానీ, సూర్యుడి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ డేస్ ముహూర్తాలతో సహా మనం ఆ టైంలో కనుక సాధన చేసుకోగలిగితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మైండ్ రిలేటెడ్, కాస్మాస్ రిలేటెడ్ మనం నేర్పించబోతున్నాము. జెండర్ మనం నేర్పించబోతున్నాము. ప్లస్ అండ్ మైనస్, ఆపోజిట్స్ ఉంటాయి. కొంతమంది ఇంట్లో వాళ్ళు టోటల్ ఆపోజిట్ ఉంటారు, వీళ్ళు టోటల్ ఆపోజిట్ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేసుకోవాలి. అండ్ మనము స్పైనల్ కార్డ్లో ఉండే మన లోపల తెలియకుండానే ఉండే ప్యాటర్న్స్, న్యూరోనల్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేసుకోవడానికి, ఆర్ దాన్ని ఒక మెథడాలజీలో అట్లీస్ట్ ఐడెంటిఫై, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుని స్లోగా వదిలిపెట్టడానికి మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక ముద్ర మంత్ర విధానంతో స్లోగా నేర్పిస్తాను. అదేదో ముద్ర మంత్ర తాంత్రం ఎలా అంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, కౌళ అనగానే అదేదో అమ్మవారిది కదా, తంత్ర సాధన కదా. కాదు కాదు, కౌళ అంటే ఫ్యామిలీ. అందుకే మళ్ళీ చెప్తున్నాను. సో అందుకని రాంగ్ వేలో తీసుకోకుండా మంచి ముద్ర సాధన, మంచి ముద్ర ఇస్తాను, హ్యాపీగా కూర్చుని సాధన చేసుకునే బ్యూటిఫుల్ మెథడాలజీ. అందులో రథసప్తమి రోజు కానీ అలాంటి కొన్ని డేస్ ఉంటాయి, విశ్వవేచ డేస్, కిరణాలు వచ్చే రోజు, తర్వాత కొన్ని సుషుమ్న కిరణాలు వచ్చే రోజు, కొన్ని విశ్వకర్మ కిరణాలు వచ్చే రోజు, అలాంటి డేస్ ఉంటాయి. ఆ డేస్లో కనుక సాధన చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. సార్, అలాగే దీనికి సంబంధించి మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా, అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఫస్ట్ వచ్చేసి ఇది 7 days కోర్సు. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. లేచి ఓపిక్గా చేసుకోగలిగిన వాళ్ళు, అండ్ కింద కూర్చుని చేయాలా, మేము ఏజ్ ఉన్నాము చేయలేము అనేది ఏది పెట్టుకోవద్దు. సింపుల్ మెథడాలజీ, ఎవరైనా చేసుకోవచ్చు. అబౌట్ 12 years, 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా 90 ఏళ్ల వరకు, 100 ఏళ్ల వరకు కూడా చేసుకోవచ్చు. అందరూ చేసుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 క్లాస్ ఉంటుంది. సో డిస్టర్బెన్స్ లేకుండా మీ ఇంట్లోనే కూర్చుని జూమ్లో నేర్చుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఈ సాధన ఏదైతే మనం చేస్తున్నామో దీనికి సంబంధించిన నేను మెటీరియల్, ఓకే, దీనికి సంబంధించిన మెడిటేషన్ ఆడియోస్ అన్నీ కూడా నేను ఐ విల్ ప్రొవైడ్ ఇట్. ఓకే, సో దట్ అది పెట్టుకుని జస్ట్ అందులో ఇంకా ట్రాన్స్లోకి మనము వెళ్ళిపోవడం అనమాట. సో మెడిటేషన్కి దెన్ కొన్ని మెథడ్స్ ఉంటాయి, అంటే ఎలా చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, రాగి వెజల్స్తో కొన్ని మెథడాలజీస్ ఉంటాయి, అవి ఎలా చేసుకోవాలి. తర్వాత చిన్న ఫుడ్ హ్యాబిట్ చేంజెస్, చిన్న న్యూరోనల్ డయాఫ్రామాటిక్ రిలీజ్ చేంజెస్, ఇవి నేను నేర్పిస్తాను. దీంతోపాటు ఎవరైనా ఈ సాధన చేసుకోవాలి లేకపోతే ఇలా ఉంటే, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారు.
దాన్ని బట్టి వాళ్ళు క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇందులోపల మనం ఇచ్చే పీడిఎఫ్ కానీ మ్యాటర్ కానీ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అంతా కూడా తెలుగు లాంగ్వేజ్లోను, కొంతమందికి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లోను మనము నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ నోట్స్ చూసుకుని ఎవ్రీడే ఫాలో అయితే చాలా చేంజెస్ వస్తాయి.